లాంగ్ వీడియో పెట్టండి, లాంగ్ వీడియో పెట్టండి అని చాలామంది అడుగుతున్నారండి. నాకేంటంటే లాంగ్ వీడియో పెట్టేంత కంటెంట్ ఏమి ఉండదు లియోతో. అందుకనే నేను కేక్ కటింగ్ వీడియో పెట్టకుండా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేద్దాము అని చెప్పి పెట్టలేదనమాట. మార్నింగ్ నుంచి చాలా కామెంట్స్ వచ్చాయి కేక్ కటింగ్ వీడియో పెట్టండి అని చెప్పి. మార్నింగ్ వరకు ఏం జరిగిందో చిన్న చిన్న షార్ట్స్ రూపంలో పెట్టాను, మీరందరూ చూసారు కదా. ఇది కేక్ కటింగ్ అప్పుడండి. నేను వీడియో వెళ్ళి ముందు వాళ్ళ డాడీని అయితే తీసుకొచ్చాము బస్ స్టాండ్ నుంచి. వీడికి ఇష్టం కార్ రైడ్స్ కాబట్టి మార్నింగ్ కూడా ఇక్కడి నుంచి తణుకు నుంచి తాడేపల్లిగూడెం వరకు వాళ్ళ డాడీని ఆఫీస్ దగ్గర కార్లోనే డ్రాప్ చేసాము. ఎందుకంటే వీడు ఎంజాయ్ చేస్తాడు అని. లేదంటే నేను ఆయన మామూలుగా బస్ స్టాండ్లో డ్రాప్ చేసి మేమిద్దరం ఎక్కడికైనా వెళ్దాము అని అనుకున్నాను. ఎక్కడో తెలియని ప్లేస్లో ఇద్దరమే వెళ్ళే కంటే గూడెం అయితే ఈయన కూడా ఉంటారు కదా వెళ్ళేటప్పుడు అని చెప్పి అక్కడ వరకు తీసుకెళ్ళి డ్రాప్ చేసి అయితే వచ్చా అండి. కేక్ కటింగ్కి రెడీ అవుతున్నాడు అనమాట. నేను వాడు పింక్ వేసుకున్నాం కదా, వాళ్ళ డాడీని కూడా పింక్ కలర్ వేసుకోమన్నాం. మాతో పాటు మ్యాచ్ కాకపోయినా కూడా ఆయన కూడా పింకే వేసుకున్నారు. యాక్చువల్గా పింక్ షర్ట్ కోసం వెతికామండి, ఆయనకు కూడా దొరకలేదు. సరే ఇంకా ముందు కేక్ కటింగ్ టైంలో మీరు మామూలుగా పింక్ వేసేసుకోండి, తర్వాత మార్చుకుందరు కానీ అనేసి అన్నాను. ఈసారి వీడి బర్త్డేకి మామూలు ట్విస్టులు కాదండి. యాక్చువల్గా నేను కేక్ ఆర్డర్ చేశాను. ఎలా అంటే ఓన్లీ డాగ్స్ తినేలాగా క్రీమ్ చాలా లెస్ క్రీమ్ వేసి కేక్ ఆర్డర్ చేశాము. అయితే నేను బేకరీ పేరు చెప్పను కానీ తణుకులోనే వాళ్ళు కేక్ ఆర్డర్ కూడా తీసుకున్నారు. ఫోటో అన్నట్టుగా చూపిస్తే నాకు ఫోటో వద్దు అన్నాను, ఎందుకంటే నేను మళ్ళీ వాడు ఫేస్ కట్ చేసిన ఫీలింగ్ వస్తుంది కదా అని అంటే వాళ్ళు వేరే మోడల్ చూపించారనమాట. సరే బాగుంది అంటే కేక్ మీద బోన్స్ సింబల్స్ వచ్చేలాగా నాకు కూడా నచ్చింది. పింక్ కలర్ చూపించారు. అబ్బా మేము పింకే అనుకుంటున్నాం కదా థీమ్ కూడా అనేసి ఓకే చెప్పేశాను. అడ్వాన్స్ ఇవ్వనా అంటే లేదు, మీరు కేక్ తీసుకెళ్ళేటప్పుడు ఫుల్ పేమెంట్ ఇస్తే సరిపోతుంది అని అన్నారు. సరే అనేసి నా నెంబర్ తీసుకున్నారు, నేను వాళ్ళ నెంబర్ తీసుకున్నాను, అంతా అయిపోయింది. బర్త్డే రోజున తీసుకుందాం అని చెప్పి మార్నింగ్ కాల్ చేస్తే మీరు అసలు ఆర్డర్ ఇవ్వలేదండి, మీరు కన్ఫర్మ్ చేయలేదు, ఫేస్ కట్ చేస్తున్నట్టు ఉంటుంది అని అన్నారు కదా అని అంటే తర్వాత చాలా జరిగిందండి, మీరు మర్చిపోయినట్టున్నారు అని అంటే లేదండి సారీ మేము అయితే ప్రిపేర్ చేయలేదు అనేసి అన్నారు. ఇంకేం చేస్తాను, అప్పటికప్పుడు ప్రిపేర్ చేయమంటారా అని అడుగుతున్నారు ఆయన. ఇంకా నాకు ఇంకా కోపం వచ్చి సరే ఎందుకులే వాడి బర్త్డే రోజున గొడవ ఎందుకు అని చెప్పి నేను సరే వద్దులేండి నేను వేరే చోట ఆర్డర్ చేసుకుంటానులే అని పొలైట్గానే కాల్ కట్ చేసేసి ఇంకా వేరే చోట అయితే తీసుకున్నాం అండి కేక్ అయితే. చాలానే జరిగాయిలేండి అలా. బెలూన్స్ చాలా తెప్పించాను కదా నేను, పింక్ బెలూన్స్ మొత్తం ఆ కారిడార్ అంతా వేసేయాలి పోర్టికోలో అని అనుకున్నాను. ఆ బెలూన్స్ గాలి నింపేది ఒకటి ఉంటుందండి మా ఇంట్లో, అది కూడా మిస్ అయిపోయింది, టైంకి కనిపించలేదు. అందుకే నేను ఎక్కువ బెలూన్స్ ఊదలేకపోయాను. వీడికైతే కేక్ కటింగ్ అంతా అయిపోయాక చిన్న షార్ట్ అయితే పెట్టానండి. అప్పుడు చాలామంది అన్నారు దిష్టి తీయండి ముందు అర్జెంటుగా వాడికి అని. సరే అని చెప్పి ముందైతే దిష్టి తీసేశాను. హాయిగా పడుకున్నాడండి. తర్వాత వెళ్ళి ఇంక అసలు స్పృహలో లేడనమాట పొద్దున వరకు.